తెలంగాణ ప్రాంతంలో ఇఫ్తార్ విందు అనేది హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జమా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తెల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి 15 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమన్నారు. మైనారిటీల సంక్షేమానికి 4,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి గత బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టారన్నారు. అందులో 1,000 కోట్లు కూడా ఇప్పటివరకు ఖర్చు చేయలేదని హరీష్ రావు విమర్శించారు. షాదీ ముబారక్ ఇప్పటివరకు ఇవ్వలేదని, ఇస్తానన్న తులం బంగారం మాటే లేదని, ఇమాం మౌజంలకు గౌరవ వేతనం పెంచుతామని చెప్పారే తప్ప ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారు మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ గారు అందరూ కలిసి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో గౌరవనీయులు దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా రసమై బాలకృష్ణ గారు, పువ్వల బాలరాజు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శించడానికి, ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ అందరూ కలిసి జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి కఠినమైనటువంటి ఉపవాస దీక్షను విరమించేటువంటి ఈ సమయంలో ఈ ఇఫ్తార్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తెల్లాపూర్ ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా సోమిరెడ్డి గారు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. నేను ఎప్పుడో 15 ఏళ్ల కింద కూడా ఇక్కడికి వచ్చాను ఇఫ్తార్ పార్టీలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ పదవిలో ఉన్నా లేకున్నా, చిన్న పదవిలో ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా, మరి ముస్లింలకు గౌరవిస్తూ అందరితో హిందువులకు ముస్లింలను కలిపి చక్కగా తీసుకుపోతున్న మంచి నాయకుడు సోమిరెడ్డి గారు. మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు తీవ్రమైనటువంటి अन्याय जरूरता ఉంది. आज हमारे मुसलमान भाइयों देखे तो बजट में 3,000 करोड़ रुपया रखे, लेकिन आज तक 1,000 करोड़ रुपया भी खर्च नहीं करे. 10 दिन में ख़त्म हो रहा फाइनेंशियल ईयर, बाकी है 10 दिन. अप्रैल 1 से 31 मार्च तक फाइनेंशियल ईयर होता है. बोला है कि